ఫుల్ ఎంజాయ్ చేస్తుంది మేడం. మాత్రం వర్త్ వర్మ వర్త్ అనిపించింది. సంక్రాంతి ఇటు కొట్టేశారు మేడం మొత్తానికి. అనిపించింది మేడం సినిమా మీకు ఎట్లా అనిపించింది? థియేటర్లో గూస్ బంప్స్. మీ యాక్టింగ్ సూపర్ మేడం. కంగ్రాట్స్ మేడం, కంగ్రాట్స్. మా వ్యూవర్స్కి ఏమని చెప్పండి. మా వ్యూవర్స్కి చెప్పాలనుకుంటున్నారా? ఫోన్ నేనే సంక్రాంతి హిట్ అనుకోవచ్చా? అరే అన్న మీద పడి శివనా ఎల్లు. అన్న నేను ఇప్పుడే హనుమాన్ సినిమా చూసిన అన్న. సినిమా చూసిన నాకు అర్థమైంది సినిమా అయితే మస్తు ఉందన్న. చాలా రోజులతో ఒక బ్లాక్ బస్టర్ మూవీ. తేజ సజ్జా గారు అంటే చిన్న సినిమా, చిన్న బడ్జెట్ సినిమా అనుకోండి, చిన్న సినిమా కాదన్న, చాలా పెద్ద సినిమా అన్న. అసలు నాకైతే ప్రశాంత్ వర్మ గారు మీకు దండం పెట్టాలనిపించింది. ఎందుకంటే ఒక హనుమాన్ భక్తుడిగా హనుమాన్ సినిమా చూసిన అన్న. అసలు క్లైమాక్స్ మాత్రం గూస్ బంప్స్ అన్న. ఇలాంటి స్టోరీ ఎప్పుడు తీయాలని ఆది పరసు, ఆది పురుషు, సల్లారు ఇవన్నీ వేస్ట్ అన్న సినిమా కింద. ఎందుకంటే చాలా మంచి మూవీ బ్రో. ఏడా బోర్ కూడా అసలు సినిమా ఇంత తొందరగా అయిపోయింది. ఆ తొందరగా అయిపోయిందని బాగా అనిపిస్తుంది అన్న. ఫస్ట్ హాఫ్ ఎలా అయిపోయిందో కూడా తెలియదు బ్రో. సెకండ్ హాఫ్ తొందరగా అసలు ఎలా బోర్ కొట్టదు అంటే ఆ సీన్లల్లో ఆ ప్రాంతంలో లీనం అయిపోతాను. హనుమాన్ గురించి ఆ హనుమాన్ చాలీసా వస్తుందన్న క్లైమాక్స్కి మాత్రం. బా అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. అసలు పిచ్చెక్కిందన్న. సినిమా మాత్రం సూపర్ ఉంది. ఇంకొకటి వరలక్ష్మి గారి యాక్టింగ్ మాత్రం సూపర్. నా అక్క క్యారెక్టర్ వేసింది మామూలు. ఆమె చచ్చిపోయినప్పుడు బాధ అనిపిస్తారు. ఎందుకంటే అందరి కళ్ళ నీళ్ళు అంటే అంత లీలమైందన్న సినిమా. గెటాప్ సీన్ గారి క్యారెక్టర్స్, ఆయన గెటాప్ సీన్ కూడా మనం గుర్తుపట్టలేము బ్రో. అంటే ఆయన మాట తీరు, ఆ స్లాగు, ఆయన గెటాప్ సీన్ అంటే గెటాప్ సీన్ బాగా అనిపించింది. చాలా రాకేష్ మాస్టర్ చనిపోయాడు కానీ ఆయన చూసుకుంటాం నాకే బాగా అనిపిస్తుంది. రాకేష్ మాస్టర్ ఏం యాక్టింగ్ చేసిండ్రు అని ఆయన క్యారెక్టర్ మళ్ళీ గుర్తొచ్చి మస్తు బాగా అనిపించింది అన్న. ఒకటే బ్రో ఓవరాల్గా సినిమా గురించి చెప్తా, థియేటర్ ఏ వాళ్ళకి చెప్తా, అడుక్కొని మరి థియేటర్ తీసుకుంటారు బ్రో. అడుక్కొని మరి మా సినిమాలకు మా థియేటర్లకు మీ సినిమాలు ఏంటని అడుక్కొని మరి చెప్పకపోతే నా పేరు రాకేష్ కాదన్న. జై హనుమాన్. ఇప్పుడే సినిమా చూశాను. సినిమా బ్లాక్ బాస్టరు. ఈ సినిమా ఏదన్నా మనం సినిమా చూసామంటే ఆ సినిమాలో ఫస్ట్ చూసేది స్టోరీయే. ఈ సినిమాలో 90% స్టోరీయే చూస్తాము. ఈ సినిమాలో ఏ సినిమా హిట్ అయినా కూడా 90% స్టోరీ వల్ల హిట్ అయింది. ఈ సినిమాలో స్టోరీ చాలా బాగుంది. 55 కోట్లు పెట్టి ప్రశాంత్ వర్మ సినిమా తీశాడు. ఇంకో పబ్లిసిటీ ఖర్చు ఇంకో 5 crores పెట్టి మొత్తం కలిపి 60 కోట్లతో సినిమా తీశారు. ఈ సినిమా 500 కోట్లు గ్యారంటీ సంపాదించింది. ఈ సినిమా గ్యారంటీ చిరంజీవి గారితో తీయాల్సిన సినిమా. చిరంజీవి గారితో ఈ సినిమా తీసింటే 1000 కోట్లు ఫస్ట్ 1 వీక్లోనే సంపాదించేది. నెక్స్ట్ పార్ట్ 2 ఉంది. పార్ట్ 2 అయినా కనీసము చిరంజీవి గారితో తీయాలని నేను మనస్ఫూర్తిగా యాజ్ ఎ మెగా ఫ్యాన్గా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో డైరెక్షన్ ప్రశాంత్ వర్మ గారు చాలా బాగా చేశారు. నేను కూడా డైరెక్షన్ ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నాను. యాజ్ ఏ డైరెక్టర్గా నేను చెప్తున్నాను, ఈ సినిమాలో స్టోరీ చాలా బాగా రాశారు. స్టోరీ రైటర్ చాలా దాన్ని ఏమంటారు, ఈ సినిమాలో 100కి 90% సక్సెస్ అయ్యాడు స్టోరీ వల్ల. గ్రాఫిక్స్ లాస్ట్ 20 minutes ఉండిద్ది. 20 minutes కేకలాగా ఉండిద్ది. సినిమా మొత్తం మీద గ్రాఫిక్స్ చాలా బాగా తీశారు. ఆదిపురుషు అని సినిమా తీశారు అంతకుముందు 400 కోట్లు పెట్టి. ఓం రౌత్ గారు వేస్ట్. ఈ సినిమాలో 55 కోట్లతో ప్రశాంత్ వర్మ గ్రాఫిక్స్ చాలా బాగా తీశాడు. హనుమంతుడు కనిపించిన 3 సీన్లు ఉంటాయి. అంటే 3 సార్లు కనిపిస్తారు. ఒకసారి మంచుకొండని బద్దలు కొట్టుకొని చివరిలో క్లైమాక్స్లో వస్తాడు. అలాగే బంగారు గద తీసుకొని ఆంజనేయ స్వామి వస్తాడు. అలాగే పెద్ద బాహుబలిలో పెద్ద విగ్రహము, రానాది బాహుబలిలో విగ్రహం ఎలా ఉంటుందో అలాగే హనుమంతుని విగ్రహం పెద్దది ఉండిద్ది. ఆ విగ్రహము చూపించిన ప్రతిసారి చాలా బాగుండిద్ది ఈ సినిమాలో. సినిమా బ్లాక్ బస్టర్ అంతే.